హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లాలోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశపెట్టిన ప్రతి పేదవారికి అందేలా ములుగు జిల్లాలోని సుమారు 3500 ఇండ్లు ఐటీడీఏ నుండి 1500 ఇండ్లు ములుగు జిల్లాలోని మంత్రి సీతగా కేటాయించడం జరిగింది. నిరుపేదలకి అందించేలా ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి అధికారులు నిర్వహించి పేదవారికి ఇల్లు అందేలా నిరుపేదలకు ఇల్లు కేటాయించడం జరిగింది. ములుగు జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇల్లు 30,000, 50,000కు అమ్ముకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు వెంటనే మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర యువజన రాష్ట్ర నాయకుడు యంగ్ డైనమిక్ లీడర్ సూర్య బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం మానుకోవాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు. ములుగు జిల్లాలో ఎన్ని ఇల్లు కేటాయించడం జరిగిందని అడిగారు. ఒక్కసారిగా సమాధానం చెప్పాలని యువజన రాష్ట్ర నాయకుడు సూర్య డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 దఫాలుగా సుమారు ములుగు జిల్లాలో 20,000 ఇల్లు తప్పకుండా కేటాయించడం జరుగుతుందని, అవి కూడా నిరుపేదలకు ఇల్లు లేని వారికి కేటాయించడం జరుగుతుందని సూర్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలను తప్పకుండా ఒప్పుకున్న హామీలన్నీ తప్పకుండా అందిస్తామని సూర్య చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని యంగ్ డైనమిక్ లీడర్ రాష్ట్ర నాయకుడు సూర్య డిమాండ్ చేశారు.